సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించి మీ జీవవాక్యాన్ని మరొకసారి వినేదానికి మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఎవరెవరు ఏ అవసరంతో ఈ స్థలానికి వచ్చారో మీరు ఎరుగుదు. మా అవసరాలన్నిటినీ తీర్చగలిగిన చాలిన దేవుడు నీవు ప్రభువా. కనుక మీ వైపు మేము చూడగలుగుటకు సహాయం చేయండి. మీ కరుణ కొరకు వేడుకునే వారముగా ఉండుటకు కృపద ఇచ్చింది. మీ వాక్యము ద్వారా మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఫ్యాన్ కొంచెం తగ్గించండి. స్పీడ్ ఈ మధ్యకాలంలో మనం ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి అని అంటే, గాడ్స్ క్వశ్చన్స్, మ్యాన్స్ ఆన్సర్స్ అని. దేవుని ప్రశ్నలు, మానవుని జవాబులు అని. ఈరోజు మన అంశం ఏంటి అంటే, మ్యాన్స్ క్వశ్చన్స్, గాడ్స్ ఆన్సర్స్. మానవుని ప్రశ్నలు, దేవుని జవాబులు. అది ఈరోజు మన సందేశం. నేను అంతకుముందు మీకు చెప్పాను, ప్రశ్నకి చాలా బలం అనేటువంటిది ఉంటుంది. విద్యార్థులు పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రశ్నలకు జవాబులు రాయాల్సిందే. ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించాలి అంటే వారు అడిగేటువంటి ప్రశ్నలకి సరైన జవాబులు ఇస్తే తప్ప ఉద్యోగం అనేటువంటిది రాదు. మానవుని యొక్క జీవితం ఒక ప్రశ్నాపత్రం. ఎన్నో విషయాల్లో రకరకాల ప్రశ్నలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ప్రశ్నలు సంతోషానికి, కొన్ని ప్రశ్నలు దుఃఖానికి నడిపిస్తాయి. కొన్నిసార్లు మన గురించే మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు నా జీవితం? ఎందుకు నేను ఇలా పుట్టాను? ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు? నన్ను ఎవరు ప్రేమించట్లేదు? ఎందుకు పరిస్థితులు లేకుంటాయి అని తలంచేటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. అనేక మంది వారి జీవితాల్లో గొప్ప నిరుత్సాహానికి గురైపోయేదానికి కారణం ప్రశ్నలే. కొన్ని సూసైడ్ కేసెస్ అనేటువంటివి కూడా ప్రశ్నలు బట్టే కలుగుతాయి. ఐ డోంట్ లైక్ దిస్ లైఫ్, ఐ హ్యావ్ నో ఎనీ పీస్ విత్ మై లైఫ్, వై షుడ్ ఐ లివ్ ఆన్ దిస్ ఎర్త్, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. ఏంటి నా జీవితం? ఎందుకు ఇలా ఉంది? ఈ జీవితం జీవించడానికి నాకు ఇష్టం లేదు, నేను చనిపోతున్నాను అని నోటు రాసి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది లేకపోలేదు. అలాగని ప్రశ్నలు వద్దనుకుంటామా? లేదు. ప్రశ్న రావటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు దొరికితే అదే ప్రశ్న గొప్ప సమాధానాన్ని కలిగిస్తుంది. ప్రశ్న వచ్చినప్పుడు అది మన మనస్సును ఆలోచింపజేస్తుంది, మన హృదయాన్ని చలింపజేస్తుంది, మన జీవితంలో ఒక కార్యాన్ని జరిగిస్తుంది. సో క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో ప్రశ్నలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన సందేశము మ్యాన్ క్వశ్చన్స్, గాడ్ ఆన్సర్స్. మానవుని ప్రశ్నలు, దేవుని సమాధానాలు. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, మానవుని ప్రతి ప్రశ్నకు
దేవుని దగ్గర జవాబు అనేది. దేవుడు జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న ఏది కూడా లేదు ప్రియులారా. కానీ మానవుడు దేవుణ్ణి అడగకపోవటం వలన తన జీవితం అంతా కూడా ఒక ప్రశ్న, జవాబు లేని ప్రశ్న పత్రంగానే మిగిలిపోతాం. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా ప్రశ్నలు అనేటువంటివి మనకు కనబడతాయి. అన్నీ మనం చెప్పుకోలేము. మన చేతిలో బైబిల్ ఉంది కనుక వాటిని జాగ్రత్తగా మనం రోజు చదువుకుంటున్నప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ ద ఆన్సర్స్ ఆఫ్ అవర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యంలో నుండి మన ప్రశ్నలకు దేవుడు ఇచ్చే జవాబులు అనేటువంటివి మనం కనుగొనగలుగుతాం. సో ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటివి పరిశీలించేద్దాం. మొదటిగా, లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తెలుసుకోవాల్సినటువంటి జవాబు ఇది ప్రియులారా. ఏంటి ఆ జవాబు? ఆ జవాబుకు ఉన్న ప్రశ్న ఏంటి అంటే, చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయం యూనివర్సల్ క్వశ్చన్, అందరికీ వర్తించేటువంటి ప్రశ్న. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలను? చాలా మంచి ప్రశ్న ప్రియులారా. చాలా మంచి ప్రశ్న ఇది. నిత్య జీవమునకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. లోకంలో మనుషులందరూ వేసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకోకుండా మనిషి మరణిస్తే ఆ నిత్య జీవము అనేటువంటిది పొందుకోలేడు ప్రియులారా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏంటి అని అంటే, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి క్రియలు చేయాలి? ప్రపంచం అంతా కూడా ఈ రిలీజియన్ బిలీఫ్స్, మత సంబంధమైనటువంటి విశ్వాసాలు ఏదో ఒక విధంగా మోక్షమును గురించనో, నిత్య జీవమును గురించనో, పరలోకము అనేటువంటి దాని గురించి ఏమో రకరకాల తలంపులు కలిగి ఉంటాయి. అందుకే చాలామంది కార్యాలు, దాన ధర్మాలు, మేలులు చేసేటువంటి వారిగా ఉంటారు. వై? బికాస్ దే వాంట్ టు రిసీవ్ ద ఎటర్నల్ లైఫ్ ఆర్ రెడెంప్షన్. ఇక్కడ ధనవంతుడు వచ్చి ఒక యవనస్తునికి ఆ ప్రశ్న రావడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం ప్రియులారా. ఎందుకు అంటే, చాలా వరకు యవనస్తుల యొక్క హృదయంలో లోకమును కూర్చున్నటువంటి ప్రశ్నలు ఉంటాయి. విచ్ సెల్ ఫోన్ ఐ నీడ్ టు బై, విచ్ బైక్ ఐ నీడ్ టు బై, whom I have to marry, how can I get a job, how can I earn money, నేను ఏ విధంగా డబ్బు సంపాదించాలి, నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, నేను ఏ సెల్ ఫోన్ కొనుక్కోవాలి, నేను ఏ వస్తువును కొనుక్కోవాలి. ఇట్లాంటి ప్రశ్నలు సహజంగా యవనస్తుల హృదయాల్లో ఉంటాయి. కానీ ఈ యవనస్తుల యొక్క హృదయంలో దేని గురించినటువంటి ప్రశ్న ఉంది? నిత్య జీవమును గురించినటువంటి ప్రశ్న. ఈ నిత్య జీవము అనేటువంటిది ఈ లోకానికి వర్తించినటువంటి పదం కాదది. అది పరలోకానికి సంబంధించినటువంటి పదము. మరణము తర్వాత పొందుకోవలసినటువంటి దానికి సంబంధించిన పదం అది. సో హీ థింక్స్ అబౌట్ ద ఫ్యూచర్. హీ హ్యాస్ అ డిస్టెన్స్ విజన్ అబౌట్ ఎటర్నిటీ. ఈయన భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ నిత్య జీవమునకు సంబంధించిన దూరదృష్టిని కలిగి ఉన్నాడు. యవ్వన కాలంలో ఈ ప్రశ్న వస్తే చాలా ధన్యులు ప్రియులారా. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు అని బైబిల్లో ఉంది. యవ్వన కాలంలో మారు మనసు పొందితే, టీనేజ్ వయసులో మారు మనసు పొందితే అది ఎంతో ధన్యత.
ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ సూటిగా జవాబు అయితే చెప్పలేదు, కానీ ఇంకొక దగ్గర దీనికి సంబంధించిన జవాబు చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందు. There is an answer from God to this question. ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి జవాబు ఇది ప్రియులారా. అంటే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించరు, నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇంకొక పరిభాషలో చెప్పాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య నరకానికి వెళ్ళరు, వాడు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. ఇది అందరూ బ్రతికున్నప్పుడే ఖచ్చితంగా ఈ ప్రశ్న వేసుకొని దీని జవాబును పొందుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ధనవంతుడు అడుగుతున్నాడు, నేను ఏ మంచి క్రియలు చేయాలి అంటున్నాడు. పిల్లల మంచి క్రియల ద్వారా నిత్య జీవం అనేటువంటిది రాదు. రెడెంప్షన్, విమోచనం అనేటువంటిది రాదు. పాప క్షమాపణ అనేటువంటిది కలుగదు. నరకమును తప్పించుకొనుట అనేటువంటిది జరగదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత విమోచింపబడుతుంది. ప్రియులారా, ఈ నిత్య జీవము లేక విమోచనం అనేటువంటిది పితృ పారంపర్య ఆచారాల వలన వచ్చేటువంటిది కాదు. దాన ధర్మాలు పుణ్యకాలాల వల్ల వచ్చేటువంటిది కాదు. స్వనీతి కార్యముల ద్వారా వచ్చేటువంటిది కాదు. మంచి క్రియల ద్వారా కలిగేటువంటిది కాదు. ఇది యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మానవాళికి ప్రసాదించిన గొప్ప ధన్యత, నిత్య జీవం. కాబట్టి ఎవరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే నిత్య జీవము. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడటమే నిత్య జీవము. కాబట్టి సమస్త మానవాళి ప్రశ్నకు దేవుడిచ్చిన జవాబు బైబిల్లో చాలా చక్కగా రాదు. కనుక దేవుని సువార్త వినేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా నిత్య నరకానికి వెళ్ళాల్సిన పని లేదే లేదు. రెండవ ప్రశ్న, పిల్లలు చాలాసార్లు మన జీవితంలో మనమే కాదు ఎంతో మంది కొన్ని ప్రశ్నలు వేసుకుంటా ఉంటాం. పోయి నేను ఈ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాను, అసలు ఈ దేశంలోనే ఎందుకు పుట్టాల్సి వచ్చింది, అమెరికాలో పుట్టుంటే బాగుండేది కదా, చైనాలో పుట్టుంటే బాగుండేది కదా, సింగపూర్లో పుట్టుంటే బాగుండేది కదా, పలానా రాజు కుటుంబంలో పుట్టుంటే బాగుండేది కదా,
పలానా ధనవంతుల ఇంట్లో పుట్టుంటే బాగుండేది కదా, వాళ్ళలాగా నేను చదువుకుంటూ ఉంటే బాగుండేది కదా. వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ. అసలు దేవుడు ఎందుకు నన్ను ఈ విధంగా సృష్టించాడు? ఈ అంగవైకల్యంతో, ఈ గుడ్డివాడిగా, కుంటివాడిగా, చెవిటివాడిగా దేవుడు నన్ను ఎందుకు చేశాడు అనే ప్రశ్నలు మనుషులు వేసుకుంటూ ఉంటారు. పిల్లలు, ఈ ప్రశ్న కొన్నిసార్లు దేవుడికి కూడా వేస్తారు. ప్రభువా, నన్ను ఎందుకు ఈ విధంగా సృష్టించావు? రోమాపత్రిక 9వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసితివని రూపింపబడినది రూపించు వానితో చెప్పునా. ఈ సృష్టిలో దేవుడు అనేకమైనటువంటి వాటిని సృష్టించాడు. చంద్రుడు వచ్చి, దేవా నన్నెందుకు సూర్యుడిలాగా సృష్టించలేదు అని అడగడం. సూర్యుడు వచ్చి దేవుని దగ్గరికి, ఎందుకు నన్ను ఇలాగా సృష్టించావు? ఎప్పుడు నేను మండుతూనే ఉండాలా? అదిగో చంద్రుడిలాగా చల్లగా ఉండకూడదా అని సూర్యుడు అడగడం. పిల్లలు, భూమి దేవుని దగ్గరికి వచ్చి, ఎందుకు ఈ భారము, ఈ మనుషులు పాప భూయిష్టమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటే వీళ్ళని నేను ఎందుకు మొయ్యాలి అని భూమి దేవుణ్ణి ప్రశ్న వేయదు. కానీ మనిషి దేవుణ్ణి ప్రశ్న వేస్తాడు. మనిషి దేవుణ్ణి ప్రశ్న వేస్తాడు. పిల్లలు, ప్రశ్నలు వేయాలి కూడా. ఎందుకు అంటే ప్రశ్న వేయకపోతే జవాబు రాదు, జవాబు రాకపోతే జీవితానికి అర్థం అనేటువంటిది ఉండదు. ఏం చదువుతున్నాను ఇక్కడ? ఓ మనుష్యుడా, నన్నెందుకు ఇలాగూ చేసితివని. సేమ్ సిమిలర్ క్వశ్చన్ మనకి యెషయా గ్రంథంలో కూడా కనబడుతుంది. కొంచెం తేడా ఉంటుంది దీనికి. చూడండి ఒకసారి 29వ అధ్యాయం యెషయా గ్రంథము 16వ వచనాన్ని చదువుకుందాం. 29:16. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాణ్ణి గూర్చి చూడండి, కొంచెం ఘాటుగా ఉన్నాయి ఈ పదాలు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం దేవుని మీద ఆయాసపడేటువంటి వారముగాను, దేవునికి ప్రశ్నలు వేసేటువంటి వారముగాను ఉంటాం. అయితే బైబిల్ని మనం అబ్జర్వ్ చేస్తే దేవుడు నిన్ను సృష్టించాడు. ఏ తల్లిదండ్రులకైతే నీవు జన్మించాలో అదే తల్లిదండ్రులకి నీవు జన్మించేటట్టు దేవుడు చేశాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. యు ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద మాస్టర్స్ పీస్. నీవు దేవుని నుండి కలిగినటువంటి వ్యక్తివే. ఏ తల్లిదండ్రులకైతే నిన్ను ఇవ్వాలో, ఏ దేశంలో అయితే నిన్ను పుట్టించాలో, ఏ స్థితిలో అయితే నిన్ను ఉంచాలో అవన్నీ కూడా దేవుడు చేశాడు. మరి ముఖ్యంగా విశ్వాసుల విషయంలో, సేవకుల విషయంలో ఆ రూపము గురించి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. 5వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. వీళ్ళారా ఏమనుంది అక్కడ? గర్భములో నేను నిన్ను రూపింపకముందు. కాబట్టి తల్లి గర్భంలో దేవుడు రూపించాడు. తల్లి గర్భంలో దేవుడు మనకు ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు. పిల్లలు,
కొన్నిసార్లు దేవుని కార్యాలు మనకు వెంటనే అర్థం కావు. ప్రియులారా, బిల్లీ గ్రహం గారు పుట్టినప్పుడు తాను గొప్ప ప్రపంచ సువార్థికుడు అవుతాడన్న సంగతి బిల్లీ గ్రహం తెలీదు. పౌలుకి తాను గొప్ప సువార్థికుడు అవుతాడని, సంఘాలు కట్టేటువంటి వాడిగా ఉంటాడని, 13 పత్రికలు బైబిల్లో రాసేటువంటి ధన్యత పొందుతాడని సౌలుకు తెలీదు. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. ఒక నిమిషమ్మా, 15 చదవండి. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచే. చూడండి ప్రియులారా, అంటే తల్లి గర్భంలోనే దేవుడు పౌలును ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ అతని జీవితం ఎలా ఉంది మామూలుగా ఆలోచిస్తే, పౌలుగా మారక ముందు తనకి ఇష్టం వచ్చినటువంటి విధంగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, కిరాతకుడిగా బ్రతుకుతున్నాడు, హింసకుడిగా బ్రతుకుతున్నాడు, దూషకుడిగా బ్రతుకుతున్నాడు, ఎవరు నా చెప్పేది అన్నట్టుగా బ్రతుకుతున్నాడు, ఉద్రేకాలతో బ్రతుకుతా ఉన్నాడు. కొన్నిసార్లు మనకు తెలియదు ఇప్పుడు ఆ ఎమోషన్స్ ఉన్నాయేమో, కానీ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నామో. దేవుడు కార్యం చేస్తే పరిస్థితులు అడ్డం రావు. దేవుడు కార్యం చేస్తే దేశాలు అడ్డం రావు. ప్రియులారా, దేవుడు కార్యం చేస్తే మతాలు అడ్డం రావు. భక్త్ సింగ్ గారు ఎవరు అనుకుంటున్నారు? హీ వాజ్ ఎ హిందూ బ్యాక్గ్రౌండ్, హిందూ. ఒక హైందవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి భక్త్ సింగ్. అయితే దేవుడు భక్త్ సింగ్ని ఏర్పాటు చేసుకున్నాడు. మతం అడ్డం రాలే, భాష అడ్డం రాలే, వేరే దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ప్రియులారా, దేవుడు నిన్ను ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చేటువంటి బలహీనతలను కూడా వాడుకుంటాడు. ప్రభువు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే గుడ్డి భిక్షగాడు రోడ్లో కూర్చోన్నాడు. శిష్యులు అడిగారు, ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశాడా? ప్రభు అన్నాడు, లేదు బాబు, వీడి యందు దేవుని యొక్క కార్యము ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. నిర్గమకాండంలో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, గుడ్డివాడినే కానీ మూగవాడినే కానీ పుట్టించిన వాడు ఎవడు అంటున్నాడు. ఇలాగా దేవుడు ఎందుకు కొన్నిసార్లు కొన్ని అనుమతిస్తాడో తెలియదు. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు ఉంది. అది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. బిల్ గేట్స్ తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ అధినేత. అతను పుట్టినప్పుడు మరి ప్రపంచంలో అంత గొప్ప ప్రాజెక్ట్ని తీసుకొస్తాడని ఎవరు ఊహించలేదు. వాస్తవానికి అతను క్రైస్తవుడు, ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి. ఎటువంటి నాలెడ్జ్ దేవుడు అతనికి ఇచ్చాడో చూడండి. రాబర్ట్ ఐన్స్టీన్, ప్రియులారా, రాబర్ట్ ఐన్స్టీన్ ఎంత గొప్ప వ్యక్తి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి వ్యక్తి, అతను చనిపోయినప్పుడు ఏం చేశారంటే మెదడుని భాగాలుగా చేసి ఒక్కొక్క ప్రాంతానికి పంపించారు. ఇంత ఐక్యూ పవర్ ఇతనికి ఎలాగొచ్చింది అని పరిశోధించడానికి. అతను ఎవరో కాదు, క్రిస్టియన్. హీస్ ఎ క్రిస్టియన్. దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వాడు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. వీళ్ళారా, బైబిల్లో దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? గొర్రెల కాపరి. ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తాడా?
దావీదును చూడాలంటే ఆ లోయల్లోకో కొండల్లోకో వెళ్ళాలి. కానీ అదే దావీదును దేవుడు ఏం చేశాడంటే ప్రజల మధ్యకు తీసుకుని వచ్చి ప్రజలను పరిపాలించేటువంటి రాజుగా చేశాడు. చదువు అడ్డం రాదు ప్రియులారా. దేవుడు కార్యం చేసినప్పుడు హోదాలు అడ్డం రావు, స్థాయిలు అడ్డం రావు, నీ బ్యాక్గ్రౌండ్ నీకు అడ్డం రాదు. పేతురు, యాకోబు, యోహాను ఎవరు? చేపలు పట్టేటువంటి వాళ్ళు, జాలర్లు ప్రియులారా. వాళ్ళ గురించి ఎవరైనా సహజంగా ఆలోచిస్తారా? అటువంటి వారిని ప్రభు ఏం చేశాడు అంటే మనుషులను బట్టే జాలర్లుగా చేశాడు. పండితులకు దేవుని వాక్యం చెప్పేటువంటి పండితులుగా చేశాడు. When God decides to exalt you, no one can stop it. Nothing can seize it. దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే ఏది కానీ ఎవ్వరు కానీ ఆపలేదు. కాబట్టి మనం అటువంటి నిరుత్సాహంతో బాధపడాల్సిన పని లేదు. నీ తల్లిదండ్రులు ఎవరైనా, నువ్వు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా, నీకు వేరే భాషలు రాకపోయినా, నీకు ఏవి తలాంతులు లేకపోయినా, ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు. నీ మూగతనాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నాడో అతడు దేవుడిని అడుగువని, అప్పుడు అది అతనికి అనుగ్రహం. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తునందు గుర్తున్నది. యాకోబు 1:17, శ్రేష్టమైన ప్రతి ఈవ్యూ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చింది. సో అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మూడవదిగా మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించగలను? చాలా మంచి ప్రశ్న ప్రియులారా. భావోద్రేకాలకు సంబంధించినటువంటి ప్రశ్న, బలహీనతలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. పేతురు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను అంటే అర్థం ఏంటి? అంటే పేతురులో ఆ క్షమించే మనసు ఉందనా లేదనా? ఉందనుకోవచ్చు, లేదనుకో, అట్లా ఉంటుంది అన్నమాట. అంటే పేతురు గురించి మనం ఆలోచన చేసినప్పుడు పేతురు చాలా కొద్దిమంది పేతురు గురించి ఏమంటారు తెలుసా? దుడుకు పేతురు అని కూడా అంటారు కొద్దిమంది జనరల్గా. అంటే పేతురు కొన్నిసార్లు తొందరగా ఎమోషన్స్ చూపించేవాడు, ఉద్రేక భావాన్ని చూపించేవాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగితే పేతురికి ఏమైంది? ఆయాసం వచ్చింది. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలియదా ప్రభువా? ప్రియులారా, ఇక్కడ పేతురు తన భావోద్రేకముల గురించి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడు? 22, అందుకు యేసు 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మట్టుకని, 70 ఏళ్ల మారుల మట్టుకని, 70 ఏళ్ళు అంట. కౌంటింగ్ చెప్తున్నాడు పిల్లలు. 70 ఏళ్ళు అంటే ఎంత?
77 సార్లునే. కొన్నిసార్లు మనకు అలాగే అనిపిస్తుంది 77 సార్లు అని. కానీ 77 అంటే 70 × 7. 77 ఎంత? బైబిల్లో మ్యాథమెటిక్స్ కూడా ఉంది. 77 ఎంత? 77 400. 7 ఏళ్ళు ఎంత? 7 ఏళ్ళ 49 అంటే 490 సార్లు. అంటే 490 సార్లు క్షమించి 491 సార్లు క్షమించకూడదా అని కాదు. అంటే అప్పటికే ఏమైపోద్దంటే ఆ సహనం అనేటువంటిది అంత ఎక్కువ కావాలి అని దాని అర్థం అన్నమాట. కరెక్ట్ కౌంటింగ్ కాదు అది. 490 సార్లు అని కాదు దాని అర్థం. అంటే ఎప్పుడు క్షమిస్తూనే ఉండు అని అర్థం. బైబిల్లో మనకి ఆత్మ ఫలంలో దీర్ఘశాంతం అనేటువంటిది ఒకటి ఉంది, లాంగ్ సఫరింగ్ అని. ఈ దీర్ఘశాంతం అనేటువంటిది దైవిక గుణలక్షణము. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఎవడునో నశింపవలనని అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. సరే, ఇక్కడ పేతురు అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కటి జవాబును ఇవ్వడం జరిగింది. ప్రియులారా, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వీ షుడ్ బ్రింగ్ అవర్ వీక్నెసెస్ టు ద లార్డ్. మనము మన యొక్క బలహీనతలను ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అది కోపమైనా, అది ఆవేశమైనా, అది ఉద్రేకమైన, వాట్ ఎవర్ ఇట్స్ మే బి, అది ఏదైనప్పటికీ సరే మన భావోద్రేకాలను, మన యొక్క బలహీనతలను ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అది ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం ప్రియులారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను. చూడండి ప్రియులారా, అంటే ఒక పెద్ద ప్రవక్తగా పిలువబడేటువంటి యెషయా ప్రవక్త తన బలహీనతను ప్రభువు దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. We have to take our weaknesses with clarity. అంటే మనలో ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనతను స్పష్టంగా ప్రభువుకు చెప్పాలి. స్పష్టంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అంటే కాదు. నువ్వు ఏ రకమైన పాపం చేసావు అది ఇంపార్టెంట్. ఏ రకమైనటువంటి పాపం నీలో ఉంది అది ఇంపార్టెంట్. కోపం అనే పాపం ఉందా? ద్వేషం ఉందా? అసూయ ఉందా? ఈర్ష్య ఉందా? మోహం ఉందా? మత్సరం ఉందా? వాట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ యు హ్యావ్? ఎటువంటి బలహీనత నీలో ఉంది? ఎటువంటి ఎమోషనల్ స్పిరిట్ నీలో పనిచేస్తూ ఉంది? త్వరగా కోపపడే వ్యక్తిగా ఉన్నావా? క్షణికావేశానికి గురయ్యే వ్యక్తిగా ఉన్నావా? నోటి మాట మీద జయం లేదా? కంటి చూపు మీద జయం లేదా? హృదయం యొక్క తలంపుల మీద జయం లేదా? ఏ బలహీనతలు నిన్ను ఏలుతూ ఉన్నాయి? ఆ బలహీనతలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళాలి. ఈ అవకాశం లోకంలో ఉన్నవాడికి లేదు. దావీదుని గురించి ఆలోచిస్తే, దావీదు అనగానే మనకి చాలా మంచి సద్భావన కలిగి ఉంటాం. అదే సమయంలో దావీదు అనగానే బత్షెబా కూడా గుర్తొస్తుంది. బత్షెబా ఒకటే గుర్తొస్తే పర్వాలేదు, బత్షెబాతో పాటు ఇంకెవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారు? ఏమో స్పిరిచువల్ షార్ప్నెస్ లేదా మీకు? బత్షెబాతో పాటు ఎవరు గుర్తొస్తారు? భర్త అయినటువంటి ఊరియా కూడా గుర్తొస్తాడు. ఎందుకు అంటే బత్షెబా విషయంలో వ్యభిచారము, ఊరియా విషయంలో నరహత్య. ఈ రెండు మేజర్ సిన్స్, వెనక్కి తీసుకోలేనటువంటి పాపములు అవి. నీవు దొంగతనం చేస్తే 100 రూపాయలు దొంగతనం చేస్తే 200 తీసుకెళ్ళి ఇచ్చేవచ్చు.
కానీ ఈ రెండు పాపములు ఉన్నాయి చూసారా, వీ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. మనం వెనక్కి తీసుకోలేనటువంటి పాపములు అవి. దానికోసం దావీదు దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరు గార్చాడు, నలిగిపోయాడు. రాజు ఉన్నటువంటి దావీదుకి నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. హృదయం అంతా కూడా వేదంతో నింపబడింది. భయంకరమైనటువంటి బాధ అనుభవించాడు. కుటుంబంలో యుద్ధాలు, కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా డిసార్డర్ అయిపోయినాయి. అయితే దీంట్లో ఒక ఊరట అనేది ఉంది పిల్లలు. ఏంటి అంటే, మళ్ళీ దావీదు ఎప్పుడు కూడా అటువంటి తప్పు చేయలేదు. అర్థం ఏంటి అంటే, అప్పుడు తర్వాత దావీదుకి బలహీనతలు లేవా? ఉన్నాయి. భావోద్రేకాలు లేవా? ఉన్నాయి. చనిపోయాడు వెంటనే? లేదు, బ్రతికే ఉన్నాడు. బట్ గాడ్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ సిన్. అయితే దేవుడు అతన్ని పాపము నుండి కాపాడుతూ వచ్చాడు. పిల్లరా, మనం ఏ బలహీనతలైతే కలిగి ఉన్నామో వాటిని ఉన్నవి ఉన్నట్టుగా దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు ఉంది అంటే ప్రతి బలహీనతకు కూడా దేవుని దగ్గర జవాబు ఉంది, జయం ఉంది. ప్రతి బలహీనతకు దేవుని దగ్గర జయం ఉంది. పిల్లరా, తన భక్తుల పాదములను ఆయన తొట్టిల్లనీయడు అని ఉంటుంది బైబిల్లో. పాపము చేయకుండా నిన్ను కాపాడగలిగినటువంటి శక్తి దేవుని దగ్గర ఉంది. అయితే ఏం చేయాలంటే ఈ బలహీనతలను ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అది ఇంపార్టెంట్. 14గా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7 విషయాలు చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. 6:13. గిద్యోను చిత్తమున ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా కూడా మాకు ఎలా సంభవిస్తుంది? ఏమాయను? దేవుడితో గిద్యోను 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. దేవుణ్ణి గిద్యోను 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. దేవునితోనే గిద్యోను ఈ సమయంలో మాట్లాడతాను. ఇంకోసారి చదవండి. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా కూడా మాకేలా సంభవించింది? ఎటువంటి ప్రశ్న? గిద్యోను ఈ ప్రశ్న దేవుని సన్నిధిలో వేస్తున్న సమయంలో ఎలా ఉన్నాడు అంటే, హీ వాజ్ ఇన్ డిఫీటెడ్ కండిషన్. ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు అంటే ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. పిల్లలు, మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించారు. సో దే వర్ ఇన్ బాండేజ్ ఆఫ్ మిడియన్స్. వారు మిద్యానీయుల యొక్క బంధకాల్లో ఉన్నారు. అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా కీలకంగా ఉంది. ఒకసారి 5వ వచనం చదవండి. 2 చదవండి. 2 మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక చూడండి ప్రియులారా, వారికి షెల్టర్ అనేటువంటిది లేక శత్రు భయము వారిని ఆవరించి ఉంది.
మిద్యానీయుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. భయపడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి మిద్యానీయుల విషయంలో భయపడిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉంటే గిద్యోను 2 ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ఏమని వేస్తున్నాడు? యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతా కూడా మాకు ఎందుకు సంభవిస్తుంది? ప్రియులారా, మందిరానికి వస్తున్నటువంటి మనం కూడా మన జీవితంలో అప్పుడప్పుడు పరిస్థితుల వైపు చూస్తూ దేవుని గురించి ఇలాగే ఆలోచిస్తాం. దేవుడు నాకు తోడై లేడు, దేవుడు నాకు ఏ విధంగా సహాయము చేయట్లేదు, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, పరిస్థితులు అప్పుడు ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, పరిస్థితులు ఇంకా దీనస్థితిలోనికి దిగజారిపోయినాయి అనే ఒక విధమైనటువంటి డిసప్పాయింట్మెంట్, అనే ఒక విధమైనటువంటి నిరుత్సాహము మనలో పనిచేస్తూ ఉంటుంది, అధైర్యం మనలో పనిచేస్తూ ఉంటుంది. బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us. అయితే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 2 ప్రశ్నలకి ప్రభు ఏమన్నాడు ఒకసారి చదవండి. తర్వాత వచ్చిన అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే. ప్రియుల దేవుని జవాబు చూడండి ఎలా ఉందా. ఇంకేమి దేవుడు మాట్లాడట్లేదు. అయ్యా దేవుడు మీకు తోడు లేడు అనుకోమాకండి, నువ్వెందుకు ఇలాగా నిరుత్సాహపడు అయ్యేం చెప్పట్లేదు. ప్రియులరా, వాటన్నిటిని కప్పివేసేటువంటి విధంగా దేవుని యొక్క జవాబు ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఆ పోర్షన్ అంతా మనం చదివితే, వాక్య భాగాన్ని అంతా చదువుకుంటూ వెళితే ఏ విధంగా దేవుడు మిద్యానీయులను ఇశ్రాయేలు చేతికి గిద్యోను ద్వారా అప్పగించాడో, ఈ ఇశ్రాయేలు మిద్యానీయులపై ఎటువంటి విజయం సాధించారో అనే విషయాలు మనకు కనబడతాయి. ఇలా మన జీవితంలో కూడా ఒకవేళ ప్రస్తుతం మనం ఓడిపోయిన వారంగా ఉండొచ్చు, ప్రస్తుతం ఎక్కడైనా ఏదైనా నిరుత్సాహం మనల్ని వెంటాడుతూ ఉండవచ్చు, దేవుడు లేడు అనే తలంపులు కూడా కొన్నిసార్లు రావచ్చు, దేవుడు నాకు తోడు లేడు అనేటువంటి ఆలోచన కూడా కొన్నిసార్లు రావచ్చు. అయితే నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకు అంటే ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు అనేది, అది నిరుత్సాహాన్ని కలుగు చేసే ప్రశ్న అయినా, అది ఒంటరితనాన్ని కలుగు చేసేటువంటి ప్రశ్న అయినా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మా ఇంట్లో వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, నా జీవితం అధోగతి అయిపోతా ఉంది, నాకు వయసు అయిపోతుంది, వివాహం కావట్లేదు. ప్రియులారా, ఏ ప్రశ్నకైనా దేవుని దగ్గర జవాబు అనేది ఉంది. ప్రభువు శారా అబ్రహాము దర్శించినప్పుడు శారా హృదయంలో ఒక ప్రశ్న వచ్చింది. ఇట్లాంటి ప్రశ్నే. ఏంటో ఆ ప్రశ్న తెలుసా? చూడండి, 18వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను బలము ఉడికిన దానను నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని నవ్వుకోలేను. చాలు. ఏమంటుంది సారా? ఇంకొకసారి చదవండి. నాకు సుఖము ప్రశ్న. నేను బలము ఉడికిన దాన్నైన తర్వాత నాకు సుఖం కలుగుతుందా? నా యజమానుడు కూడా వృద్ధుడైపోయాడే. ఇదే తలంపు సిమిలర్గా ఇట్లాంటిదే అబ్రహాములో కూడా మనకు కనబడుతుంది. ప్రియురా, 17 చదవండి. 17 అప్పుడు అబ్రహాము 100 ఏళ్ల వానికి ఇక్కడ ఒక ప్రశ్న.
100 ఏళ్ల వానికి సంతానము కలుగున 90 ఏళ్ల శారా కనున. దేవుణ్ణి వెంబడిస్తున్న కుటుంబం, దేవుని కొరకు అన్ని విడిచిపెట్టినటువంటి కుటుంబం, ఎన్నో అనుకూల ప్రతికూల పరిస్థితులు గుండా ప్రయాణం అవుతున్నటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో కూడా ప్రశ్నలు, ఎవరు పూడ్చలేనటువంటి ప్రశ్న. దానికి దేవుడు ఏం సమాధానం ఇచ్చాడు తెలుసా? చూడండి, అదే ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది చాలు. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు కార్యం చేసేటప్పుడు శరీరం అడ్డం రాదు, ఆరోగ్యం అడ్డం రాదు. ప్రియులారా, ప్రకృతిని అతీతముగా దేవుడు పనిచేసేటువంటి వాడు. 100 ఏళ్ల అబ్రహాముకు దేవుడు కుమారుని ఇచ్చాడు. 90 సంవత్సరాల శారాకు దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కన్యక గర్భాన్ని ధరించి కుమారునికి జన్మనిచ్చింది. ప్రకృతికి అతీతమైన కార్యాలు, కానీ దేవునికి అతీతమైన కార్యాలు అయితే కావు ప్రియులారా. నేను చెప్పాను ఇప్పటికి. సరే, 5వ సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ. ప్రియుల, దావీదు ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏం ప్రశ్న అది అంటే, యూదా పట్టణములకు నేను ఏమన్నా పోదునా, షల్ ఐ గో అంటున్నాడు. ప్రియుల, నిజంగా ఇది మనం నేర్చుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళబోయే ముందు, ఏదైనా చేయబోయే ముందు, ఏదైనా కొనబోయే ముందు, ఏదైనా తీసుకోబోయే ముందు, ఏదైనా ఇవ్వబోయే ముందు, ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వీ నీడ్ టు సీ ద విల్ ఆఫ్ గాడ్. వెళ్ళిపోవచ్చు కదా ధైర్యంగా. అప్పటికే దావీదుకు దేవుడు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని ఇచ్చాడు. కానీ తన సొంత తలపును పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని వెతుకుతాడు. పోదునా అంటే ఆయన ఏమన్నాడు? పోవచ్చునని. మళ్ళీ ఇంకొక ప్రశ్న, నేను పోవలసిన స్థలము. అడుగడుగున ప్రశ్నలు. ఇంకా ఇంకో కోణంలో చెప్పాలంటే అడుగడుగున ప్రార్థన, దేవునితో నడిచే అనుభవం, దేవుని అడుగులో అడుగు వేసే అనుభవం. దేవునితో నడవడం అంటే అదే ప్రియ. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోవడం, వెళ్ళమంటే వెళ్ళడం, వద్దంటే ఆగిపోవడం, చేయమంటే చేయడం, వద్దంటే చేయకుండా ఉండడం, చెప్పమంటే చెప్పడం, చెప్పొద్దంటే ఆగిపోవడం. దేవుని చిత్తాన్ని వెతకాలి. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని చిత్తాన్ని వెతికే టైంలోనే చాలా ప్రశ్నలు వస్తాయి. నేను ఇందాక స్టార్టింగ్లో కొన్ని మీకు చెప్పాను. చదువైనా, వివాహమైనా, ధనమైనా, ఉద్యోగమైనా, అది ఏదైనప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలు. 10th అయిపోగానే ఏ కాలేజీలో చేరాలి, ఏ గ్రేడ్ తీసుకోవాలి, ఏ సబ్జెక్టు తీసుకోవాలి, ప్రశ్నలు. ఏ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, whom I should get married, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎన్ని ప్రశ్నలే ప్రియులారా. వీటన్నింటి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకు అంటే ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు.
మనం దావీదుని గురించి ఆలోచన చేసినప్పుడు దావీదు ఎంతో చక్కగా దేవుని చేత నడిపించబడ్డాడు. కాబట్టి ఈ పాఠాన్ని కూడా మనము నేర్చుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 15వ వచనం, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనవాలి. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేస్తాం. ప్రభు చిత్తమైతే చేస్తాం. ప్రియులారా, ఇది కూడా మనకు చాలా ప్రాముఖ్యం. 16వదిగా ప్రపంచం అంతా కూడా చాలా వరకు రేపటి దినముల గురించి ఎదురు చూస్తూ ఉంది. ప్రియులారా, ద వరల్డ్ సీక్స్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే ఎదురు చూపులు ప్రపంచము కలిగి అన్ని విషయాల్లో. అంతెందుకు మనం అప్పుడప్పుడు కొన్ని ఎంటర్టైన్మెంట్స్ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ జరుగుతూ ఉందనుకో, టీవీలో మ్యాచ్ వస్తూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మన తలంపులంతా కూడా వాట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్, అసలు ఎవరు గెలుస్తారు అనేటువంటి తలంపులు మనం కలిగి ఉంటాం. ఈరోజు మనిషి ప్రపంచ భవిష్యత్తుని తెలుసుకోవాలని ఎంతో కాంక్ష కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఇట్లాంటి దృక్పథంతోనే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి 2 ప్రశ్నలు వేశారు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం, 24:3. శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? ప్రియులారా, 2 ప్రశ్నలు వేస్తారు. నీ రాకడకు సూచనలు ఏంటి, యుగ సమాప్తికి సూచనలు ఏంటి? 2 కలిపి ఒక ప్రశ్నగా ఉంటాయి. భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలనేటువంటి కాంక్ష. ప్రియులారా, దీని విషయంలో ఎవరు ధన్యులు అంటే దేవుని వాక్యాన్ని చదువుకున్నటువంటి వారు, వాక్యాన్ని వినేటువంటి వారు ధన్యులు. ఎందుకు అంటే బైబిల్లో భవిష్యత్తుని గురించి దేవుడు రాశాడు. భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు ఎలా ఉంటాయో అనేటువంటిది బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ప్రియులారా, వాళ్ళు అడిగినటువంటి ఆ 2 ప్రశ్నలకి యేసు ప్రభు చాలా జవాబులు చెప్పాడు. ఆ 24వ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ప్రియులారా, 5వ వచనం చదవండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచాడు. 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంత అంతటా కూడా. ఈరోజు సువార్త లేని స్థలాలు ఏమున్నాయి? చాలా వరకు సువార్త ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోయింది. చాలా వరకు వెళ్ళిపోయింది. ఇంకా వెళ్తానే ఉంది. 15వ వచనం, దానియేలు ద్వారా చెప్పబడిన. చాలు ప్రియులారా, మన దగ్గర ఉంది దానియేలు గ్రంథం, లోకం దగ్గర లేదు. లోకానికి దేవుని యొక్క టైం టేబుల్ తెలియదు. లోకానికి దేవుని యొక్క భవిష్యత్ కార్యాలు తెలియదు. ప్రియులారా, మనకు తెలుసు. మనం ఇంట్రెస్ట్గా, ఆసక్తికరంగా బైబిల్ చదివినట్లయితే ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేది మనం తెలుసుకునే వాళ్ళంగా ఉంటాం. We have to have this kind of questions also to know about the future, to know the timetable of to know the future timetable of God. దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికను
లేక కాలక్రమాన్ని మనం తెలుసుకోవాలి అంటే, కాల నిర్ణయాన్ని తెలుసుకోవాలంటే బైబిల్ మనం చదవాలి, ప్రభువుని అడగాలి. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రకటన గ్రంథం మనం చదివినట్లయితే ఎన్నో విషయాలు మనకు అర్థం అవుతాయి. లోకానికి తెలియదు అది, శాస్త్రవేత్తలకు తెలియదు అది, స్కాలర్స్కి తెలియదు, ఫిలాసఫర్స్కి తెలియదు అది. కొద్దిగా చివరిగా ఇంకొక ప్రశ్న మనం చూసి ముగించేద్దాం. చివరి ప్రశ్న 85వ కీర్తన 6వ వచనం ఉంది. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఒక ప్రశ్న ప్రియ. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు అంటే ఏంటి? ఆయన ప్రజలే, కానీ ఆయనతో సంతోషం లేదు. ఎందుకంటే మరలా బ్రతికింపమంటే అర్థం ఏంటి? మేము చనిపోయి ఉన్నాం, అందుకే నీ యందు సంతోషం లేదు. కానీ నీ ప్రజలనే, నీ మందిరానికి వచ్చే వాళ్ళమే, నీ ప్రార్థన చేసే వాళ్ళమే, మీ వాక్యం వినేటువంటి వాళ్ళమే, కానీ చనిపోయాం, మీ యందు సంతోషం లేదు. కాబట్టి నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మమ్మును మరలా బ్రతికింపవా. ఒక ప్రశ్న ప్రియులారా, మళ్ళీ బ్రతికిస్తాడా? ఖచ్చితంగా. ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు ఉంది ప్రియులారా. నీవు ఓడిపోయినా పర్వాలేదు, పడిపోయినా పర్వాలేదు, తిరిగి నిన్ను మళ్ళీ దేవుడు లేవనెత్తుతాడు. పోగొట్టుకున్నటువంటి వాటిని దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. పోగొట్టుకున్నటువంటి ఆ ప్రార్థనాత్మ, పోగొట్టుకున్నటువంటి ఆ ఉజ్జీవము, పోగొట్టుకున్నటువంటి దేవుని కొరకు జీవించాలనేటువంటి ధైర్యము, పోగొట్టుకున్నటువంటి పవిత్రత, పోగొట్టుకున్నటువంటి నెమ్మది, పోగొట్టుకున్నటువంటి దేవునితో సహవాసము. వీళ్ళగా దేవుడు ఎంతో కృపగలిగినటువంటి వాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి ఆ బలహీనతను చూడలేదు ప్రియులారా. ప్రేమతోనే చేర్చుకున్నాడు, కనికరముతోనే చేర్చుకున్నాడు. ప్రారంభంలో ఎలాంటి ప్రేమ ఉందో అదే ప్రేమను ప్రదర్శించాడు. మరలా బ్రతికిస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో చివరి సంఘమైనటువంటి లవోదికయ సంఘం మనకు కనబడుతుంది. ఈ లవోదికయ సంఘం ఎలాంటిది అంటే చాలా ఘోరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిన సంఘం ప్రియులారా. అయితే ఆ సంఘంతో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, 3:18. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాచుకను నా యొక్క కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అదే జవాబు. నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారమును నా దగ్గర కొనుక్కో అంటున్నాడు. ప్రియులారా, మనకు కావలసినవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి. పలాంది ఉంది, పలాంది లేదు అనుకునే దానికి లేదు. హీ హ్యాస్ ఎవ్రీథింగ్. బైబిల్లో ఒక మాట చూస్తాం, క్రీస్తు యేసునందు దేవుడు ప్రతి అవసరత అంటే తీర్చలేని అవసరతలు ఇంకేమీ లేవు. ఆయన ఇది చేయగలడు, ఇది చేయలేడు అని చెప్పేదానికి లేదు ప్రియులారా. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ పోగొట్టుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రభు సన్నిధిలో నుంచి తిరిగి పొందుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మానవుని ప్రతి ప్రశ్నకు మీ వద్ద జవాబు ఉంది కనుక మా జీవితంలో ఎటువంటి ప్రశ్నలు మేము కలిగి ఉన్నామో వాటన్నిటినీ మీ సన్నిధికి తీసుకొచ్చే వారముగా చేయండి. మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడవు. మా బలహీనతల్లో బలాన్ని, మా సమస్యలో పరిష్కారాన్ని, మా వ్యాధిలో స్వస్థతను, మేము కోల్పోయినటువంటి వాటిలో పునరుద్ధరణను మీరు ఇచ్చేటువంటి దేవుడు. ప్రభా, మా పాపములకు క్షమాపణ ఇచ్చేటువంటి వాడవు, మా గమ్యస్థానాన్ని మార్చేటువంటి దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు. కనుక ప్రతి ప్రశ్నను మీ వద్దకు తీసుకొచ్చే వారముగా ఉండటం కృప దయచేయండి. మీ చిత్తాన్ని వెతికే వారముగా ఉండటం సహాయం చేయండి. ప్రతి బలహీనతను మీ వద్దకు తీసుకుని వచ్చే వారముగా చేయండి ప్రభా. మేము విన్న ఈ వర్తమానం మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా ఆఫెన్స్ ఉంటాయి.